ఓకే. ఓకే. సైలెంట్. సైలెంట్. సో, ఈరోజు మనం రీజనరేషన్ గురించి చూద్దాం. మనం సూపర్ హీటింగ్, రీహీటింగ్, ఈరోజు రీజనరేషన్ గురించి చూడబోతున్నాం. ఓకే. సో దెన్ నౌ దిస్ ఈజ్ రీజనరేషన్ ప్రాసెస్. ఓకే. రీజనరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ బాయిలర్. యాజ్ యూజువల్ వి టేక్. Okay, then this is shaft, work turbine. This is called turbine. Then we know boiler to turbine, the process is called 1. Okay, it's going 1 kg of steam. You can assume here 1 kg of steam is sent to the boiler and entered to the turbine. Okay, 1 kg of steam. Then now we are going to see 2, and this one is coming from 3. ఇక్కడ చూడండి, టర్బైన్ నుంచి మనం 2 లైన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్టీమ్, వేస్ట్ స్టీమ్ వచ్చేసరికి ఒకటేమో ఒక వేలో పంపిస్తున్నాము, ఇంకొకటి ఇంకో వేలో పంపిస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ 3. హియర్ ఆ వేస్ట్ స్టీమ్ ఎంత అనేది నాకు తెలియదు కాబట్టి 1 kgలో నుంచి ఎంతైతే వేస్ట్ అవుతుందో అది y అనుకుంటున్నాను నేను. సో y kg. ఓకే, ఒక సైలెంట్, మ్యూట్లో పెట్టుకోమా, మ్యూట్లో పెట్టుకో. సో 1 kg ఆఫ్ స్టీమ్ అనేది టర్బైన్లోకి సెండ్ చేసిన తర్వాత, టర్బైన్లో స్టీమ్ అనేది యూజ్ అయిన తర్వాత మనకి ఓకే 1 kgలో నుంచి ఎంత స్టీమ్ ఇక్కడ వేస్ట్ అయిపోయింది అనేది మనకు తెలియదు కాబట్టి ఆ తెలియని స్టీమ్ని y అనుకున్నాం. సో దెన్ ఐ పుట్ ఇట్ హియర్ 1 మైనస్ y kg. ఓకే, 1 మైనస్ y kg ఆఫ్ స్టీమ్ బయటకు వచ్చేసింది టర్బైన్ నుంచి. ఇప్పుడు ఈ టర్బైన్ నుంచి వచ్చిన స్టీమ్ని నేనేం చేస్తానంటే అగైన్ వి సెండ్ టు condenser. Again I send to condenser. Okay, we know very well condenser to pump. Condenser to pump. Now this is called 4. ఎంత స్టీమ్ అనేది సెండ్ చేసాం మనం ఇక్కడ? 1 మైనస్ y kg ఆఫ్ స్టీమ్. ఓకే, నౌ హియర్ దిస్ ఈస్ కాల్డ్ పంప్. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఈ పంప్ నుంచి డైరెక్ట్గా బాయిలర్కి కనెక్షన్ ఇచ్చేవాళ్ళం. అయితే ఇక్కడ రీజనరేటింగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాను కాబట్టి దీంట్లో నేను ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ యూజ్ చేయదలుచుకున్నాను. ఓకే, వాట్ ఈస్ దట్ ఈస్, ఐ పుట్ ఇట్ హియర్. Here I am going to use special equipment O F W H. Okay, O F W H. But that is meaning O is open, F is feed, W is water, H is heater. Okay, సో ఓపెన్ ఫీడ్ వాటర్ హీటర్ని ఇక్కడ అరేంజ్ చేశాను అనమాట. రీహీట్ చేయడం కోసం ఒక హీటర్ని సెటప్ చేశాను. సెటప్ చేసేసి రీహీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పంపు ద్వారా హై ప్రెషర్ పంప్ ఇక్కడ ఫిక్స్ చేసి, నౌ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్. హియర్ 4 పంప్ టు
heater is coming from 5. So 5 to 6 is called here open feed water నుంచి మనకి హీట్ అయిపోయిన స్టీమ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు హై ప్రెషర్ తోటి స్టీమ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ది బాయిల్. So then this is 7. Now here is pump. Okay. Here I put it y kg. I don't know how much waste of steam it will come outside. Okay. Here cycle. So y kg of steam also enter into the reheater. Then here regenerates. This is called y kg. Okay. So this y kg at the same time 1 minus y kg. It will going in heater. After then coming from outside in 7.7, the boiler will come 1 kg of steam is enter into the boiler. That is called 1 kg of mass of steam enter into the boiler. That is our condition. ఎంతైతే మనం స్టీమ్ అనేది సెండ్ చేస్తున్నాం బాయిలర్ నుంచి సేమ్ అదే స్టీమ్ని మనం రీసైకిల్ చేసేసి సేమ్ 1 kg మాస్ ఆఫ్ స్టీమ్ని బాయిలర్కి ఎంటర్ చేయటం ఈ ప్రాసెస్ యొక్క విధానం అనమాట. ఓకే. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బాయిలర్లో మనకి ఎక్కువగా ప్రెషర్ అనేది పడదనమాట. ఓకే. సో దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వాట్ ఈస్ ద సైకిల్స్ ఫస్ట్ రీజనరేషన్ సైకిల్స్. ఓకే. నౌ దెన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ రీజనరేషన్ సైకిల్స్. Okay, see here 1, 2, 3, 2, 4, 2, 5 dash. Okay, this is coming from simple. Ante this cycle is called simple. So without regeneration anukondi. Without regeneration anukondi. And then regeneration ainappudu 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7. This is with regeneration. Okay. Now here we know very well open feed water here గుర్తు పెట్టుకోండి. ఓకే, ఓపెన్ ఫీడ్ వాటర్. ఇప్పుడు నేను దీని ప్రకారం సైకిల్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి డ్రా చేస్తాను నేను టిఎస్ డయాగ్రామ్. మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ డయాగ్రామే గుర్తుపెట్టుకోవాలి మీరు. దీని నుంచే మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇది రాకపోతే మనకి ప్రాబ్లమ్స్ చేయటం కుదరదు. ఓకే. Right. Okay. Then here we see. Now I'm going to draw the cycle. Disturbance ga undi. Connection. All right. Now this is coming from adiabatic, we know very well. Okay. And then the cycle is starting in here. Point is called 1. This is turbine. 1 to 2. This is 1 kg. Look at here 1 kg. Okay. And then now 2 to 3. It's coming from straight way. ఎందుకంటే టర్బైన్ లోనే ఇది యాక్ట్ కాబట్టి here is 1 minus y. 1 minus y. And then
This is 3 and 3 to 4 is here. Now 4 to 5 we are going to see the cycle 4 to 5. Okay, and then now here 5 to 6. We complete one cycle here. This is 6. ఓకే చూడండి 2 to 6కి మనం స్టీమ్ పంపిస్తూ ఉన్నాం వైలో 2 to 6 ఇక్కడ చూడండి మీరు కావాలంటే 2 to 6 వచ్చేసరికి స్టీమ్ని పంపిస్తున్నాం ఓకే సో దట్స్ వై టేక్ arrow mark like this and then now here 5 to 5 dash I am going to 5 to 5 dash and then complete this cycle. You can see 1, 3, 4, 5 dash and 1 is the cycle. This is regenerating. So 2, 6, 5 regeneration. This is called regeneration cycle. Okay. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 7 పాయింట్ ఏమైంది అనేది మనకు తెలియాలి సో I put it here in between. This is called 7. This is first one you can take and then here upward direction. See this regeneration cycle. ఈ విధంగా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ బాయిలర్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ పార్ట్ బాయిలర్ ఓకే సో ఈ విధంగా మనకి సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది నౌ హియర్ 3 to 4 ఆల్సో నౌ 1 minus y 3 to 4 see picture this is 3 condenser 3 to 4 1 minus y kg okay so this is the entire cyclic process. Now here we going to see effects of regeneration. Okay, so effects of regeneration lo manam chusukunnatlaite the first effect is decrease turbine work లేదా WT you can do WT అలాగే reduction in condenser load so heat is rejected okay this is called decrease heat reduction then QR so reduction heat supplied QS next increase mean temperature then increase mean temperature efficiency also increased దీనివల్ల మనకి ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నౌ హియర్ గోయింగ్ టు సీ హౌ టు క్యాలిక్యులేట్ టర్బైన్ వర్క్ సో WT ఈజ్ ఈక్వల్ టు 1 kg of mass that is equal to into H1 minus H2 plus 1 minus y H2 minus H3 is the equation. So now this is turbine and then now pump. We are going to see pump 1 minus y into H5 minus H4. Sir, how can you write these things? See here 1 minus y into H5 minus H4. Okay, plus next again 1 is there 1 kg. See here 1 kg. It will come 7 to 6 pump is there. So here is pump. So then we are going to plus additional pump is there 1 kg into 6 minus 6 H7 minus H6. Okay, then total net work done is equal to WT minus WP. Okay, so QS heat rejected heat supplied is equal to H1 minus H7. Heat rejected is equal to 1 minus y into H3 minus H4. ఎందుకంటే కండెన్సర్ ప్రాసెస్ హియర్ హీట్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది కండెన్సర్లో మాత్రం హీట్ రిజెక్ట్ అనేది పాసిబుల్ ఉంటుంది దట్స్ వై వీఆర్ గోయింగ్ టు టేక్ 3 to 4 ప్రాసెస్ ఓకే
in 3 to 4 process, what is this? If you see here, 1 minus y kg of heat enter into the condenser. Then H3 minus H4 you can write. Okay. Now here Qs. How can you write Qs? Heat supplied. Ekkada heat supply avutundi manaki 7 to 1 is heat supplied. 1 kg of steam enter into the boiler, at the same time 1 kg of steam outside into the boiler. So heat is supplied in here. That's why we can write here H1 minus H7. Okay. So then now we are going to see how to calculate efficiency. So the efficiency is equal to net work done divided by heat supplied. Okay. So here we are going to take one OFWH water heater. Open feed water heater is there. Okay. So then here is we send 1 minus y kg, that is called 5, and then now outside it will come 6 is 1 kg of steam. Here is the main thing. Okay, the process. Now here we are sent into the to process y kg of steam into the enter in here. Then what happened? See, y into H2, y into enthalpy H2 plus 1 minus y into H5, that is equal to H6. Okay, for calculating y value. Unknown y ఉంది కదా, ఈ y వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం we can take this equation. Okay, so this is the process you can calculate regeneration turbine. Okay, here we can see how to write turbine. Here see one by one step. Turbine is happened in here. 1, 2, 3 is turbine, right? So we can write ఎంత kg of mass వస్తుంది ఇక్కడ, mass of steam వచ్చేసి 1. So 1 into H2 minus H1 minus H2 plus additional here 1 minus y into this 2 into 3, 2 into 3, so H2 minus H3. This is coming from turbine. Then pump. Here we are using two pumps. One is 4, 5. Another one is 6, 7. So in 4, 5 before how much steam enter 1 minus y into reverse process H5 minus H4, and then here coming to this 1 kg is there, 1 H7 minus H6. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంపు వర్క్ ఎప్పుడు కూడా టర్బైన్ వర్క్కి ఆపోజిట్లో పనిచేస్తుంది. దిస్ ఈస్ ద సింపుల్ రీజన్ యూ కెన్ యూజ్. ఓకే, pump work is always work in opposite direction of turbine. Okay, that is the main thing. Okay, ఇక ideal regenerative Rankine cycle leads to Carnot cycle. Okay, this is the thing. Okay, our time is over. Last 10 minutes is there, right? Okay, we will going to discuss some points. అలాగే అటెండెన్స్ తీసుకో కాబట్టి తీసుకుందాం. ఒక నిమిషం. ప్రతాప్ నాయుడు, ప్రదీప్ యాదవ్. ఓకే, 313 is enter. Okay. Now I am going to stop video.